సైబా 2025 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమం అయితే అట్టహాసంగా జరిగిపోయింది. అది కూడా దుబాయ్లో. అయితే దుబాయ్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమల ప్రముఖులందరూ కూడా హాజరై సందడి కూడా చేశారు. ఇక టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్లో తలకుమన్నారు. ఇక కొంతమంది నటీమణులు తమ డాన్స్ ప్రదర్శనలతో ఆహుతులను ఉర్రూతలగించారు. అయితే ఈ వేడుకలకు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా హాజరైంది. రెడ్ డ్రెస్లో ఎంతో అందంగా ముస్తాబై రెడ్ కార్పెట్పై ఫోజులు ఇచ్చింది కూడా. అలాగే ఎంతో ఓపికగా అడిగిన అభిమానులందరికీ కూడా ఫోటోలు సెల్ఫీలు ఇచ్చింది. అయితే ఇదే సమయంలో కొందరు అభిమానులు అతిగా ప్రవర్తించారు. ఆమెను ఆట పట్టిస్తూ ట్రోల్ చేశారు, అసభ్యకరంగా కామెంట్ చేశారు కూడా. దీంతో అప్పటి వరకు ఎంతో ఓపికగా ఉన్న మంచు లక్ష్మి సహనం కోల్పోయింది. కోపం కట్టలు తెంచుకుందో ఏమో కానీ ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడరా, నీకు అసలు సెన్స్ లేదు రాస్కెల్ అంటూ తనను ట్రోల్ చేసిన వాళ్ళపై తీవ్రంగా మండిపడిపోయింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మామూలుగానే ఫ్యాన్స్కు సెల్ఫీలు ఫోటోలు ఇచ్చింది మంచు లక్ష్మి. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇక సుమారు 5 ఏళ్ల తర్వాత దక్ష సినిమాతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్పై కనిపించబోతోంది మంచు లక్ష్మి. అంతేకాదు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నుంచి సుమారు 10 ఏళ్ల తర్వాత ఓ సినిమా అనేది రిలీజ్ అవుతుంది. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లో సముద్రకని మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మంచు లక్ష్మి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 19న అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది.